దేవాని దివ్యవాక్యము ఇవిగా మాకు దొరికెను. బాప్తిసము క్రైస్తవులు అంటే బాప్తిసానికి ఎంతో విలువ. మరి దేవుని యొక్క వాక్యము బాప్తిస విషయంలో ఏమి మనతో మాట్లాడుతుంది, మరి బైబిల్ గ్రంథము మనతో ఆ సంగతిని మనము గమనించాలి. ఎందుకంటే మరి ఈరోజు చాలా విషయాలు దేవుని లేఖనంలో చెప్తున్నాయి. ఆ సంగతులను మీ ముందుకు తెస్తున్నాము. మరి మనం అందరికీ తెలుసు, బాప్తిసము అన్నది ఒక ప్రక్రియ, ఒక విధానముగా దానిని గౌరవిస్తూ ఆచరిస్తున్నాము. మరి అంటే ఇంత గౌరవాన్ని వాక్యానికి మనుషులకు ఎందుకు ఇస్తున్నారు? మరి వాక్యం మనతో మాట్లాడే దేవుని ప్రక్రియ. మరి దేవుడు మనుషులతో మాట్లాడే విధానం అంటే అది వాక్యం ద్వారా మాట్లాడుతున్నాడు. మరి మనతో మాట్లాడుతున్నాడు. ఆ యొక్క విధానం లేకపోతే మనము గమనించినట్లయితే మరి వాక్యంలో మరి దేవుడు తన మనుషులకు ఏమి చెప్తున్నాడు, వాక్యం ద్వారా మనుషులకు ఏమి తెలియజేస్తున్నాడు, ఆయన మనకి మరి వాక్యం ద్వారా బాప్తిసం గురించినటువంటి విషయాలు లేకపోతే ఎన్నో సంగతులను ఆయన మనుషుల ద్వారా మాట్లాడుతున్నాడు. ఏమిటి బాప్తిసము అంటే? దీనిని రకరకాలుగా భావించేటువంటి వారు కూడా ఉన్నారు. అది ఒక మతంలోకి మారడమని లేకపోతే మతాన్ని స్వీకరించాడని మరి భావించేటువంటి వారు కూడా మరి లేకపోలేదు. అంటే బైబిల్ ఏమి మాట్లాడుతున్నటువంటి విషయాన్ని గురించి మనం మాట్లాడదాం. మరి చాలామంది చాలా రకాలుగా మాట్లాడుతుంటారు. మరి వారి గురించి కాదు, కానీ బైబిల్ బాప్తిసము కూర్చున్నటువంటి పూర్తి సమాచారాన్ని మనకు తెలియజేస్తుంది. ఏమి తెలియజేస్తుంది అంటే అపోస్తల కార్యగ్రంథము 22వ అధ్యాయము 16వ వచనంలో మరి చూసినట్లయితే ఇక్కడ తెలియజేస్తుంది. కనుక నీవు తడుపు చేయడం ఎందుకు లేచి ఆయన నామమును బట్టి ప్రార్థన చేసి బాప్తిసము పొంది నీ పాపములను కడిగి వేసుకోమని చెప్పాను. తెలియదు. అంటే ఇక్కడ పౌలుతో మరి తెలియజేస్తున్నటువంటి మాట అంటే అక్కడ పాత నిబంధన కాలంలో చాలా దుర్మార్గంగాను ప్రవర్తించిన వ్యక్తి, చాలా పురాతనంగా మరి ఆయన చేసినటువంటి దుర్మార్గ ప్రవర్తన గురించి తెలియజేస్తున్నటువంటి ఆ వ్యక్తి గురించి పాత నిబంధన కాలం దేవునికి వ్యతిరేకంగా నడిచినటువంటిది, ధర్మశాస్త్ర ప్రకారంగా నడిచినటువంటి వ్యక్తి మరి ఎవరు అంటే పౌలు అని మనము ఇక్కడ తెలియజేస్తున్నాం. అంటే అటువంటి వ్యక్తి క్రైస్తవులను మటుమాయం చేయాలని ఆలోచన చేశాడు. మరి ఆ క్రైస్తవులు భూమి మీద ఉండకూడదు, ధర్మశాస్త్రము ఉపదేశకునిగా ఉండాలి అని ఆలోచించినటువంటి వ్యక్తిగా మనం చూస్తాం. అంటే క్రైస్తవులను మరి ఉండకుండా చేయాలనేటువంటి ఆయన ఒక కంకణాన్ని కట్టుకున్నాడట. భూమి మీద లేకపోతే ఇక్కడ ఎవరు క్రైస్తవులుగా ఉండకూడదు అనేటువంటి కంకణాన్ని కట్టుకున్నాం. మరి క్రొత్త నిబంధన ఆయన జీవితాన్ని చూశాము. మరి పాత నిబంధన ధర్మశాస్త్రాన్ని మీద అతనికి ఉన్నటువంటి అంత పిచ్చి లేకపోతే అతనికి ఉన్నటువంటి ఆసక్తి, మరి అంతగా ప్రేమించిన వ్యక్తి ధర్మశాస్త్రాన్ని. అంటే వ్యక్తి క్రొత్త నిబంధనలో యేసు ప్రభు వారిని మరి అతన్ని పట్టుకున్నప్పుడు యేసు ప్రభు వారి కొరకు అతడు తీసుకున్నటువంటి నిర్ణయాన్ని కూడా మనం చూడగలుగుతాం. అంటే మరి అననీయ అనే వ్యక్తి దగ్గరికి వెళ్ళి బాప్తిసం పొందటానికి అననీయ దగ్గరికి వెళ్ళాడు. మరి వెళ్ళి అక్కడ జరిగినటువంటి సంఘటనను మనం 15వ వచనంలో చదివితే ఇక్కడ తెలియజేస్తున్నాడు. చూడండి, అపోస్తల కార్యగ్రంథము 15వ వచనం.
అపోస్తుల కార్యగ్రంథము 15 నీవు కన్న వాటిని 22:15 నీవు కన్న వాటిని గురించి నీవు కన్న వాటిని గూర్చి విన్న వాటిని గురించి విన్న వాటిని గూర్చి సకల మనుషుల ఎదుట ఆయనకు సాక్షి అయింది. ఆయనకు సాక్షి. ఇక్కడ తెలుసా అననీయ అంటూ ఉన్నాడు. ఎవరితో? పౌలుతో అంటున్నాడు. పౌలు గారితో ఇక్కడ అంటున్నాడు. ఏమని అంటున్నాడంటే 16వ వచనం చూడండి. ఇంకా మాట రాయబడింది. కనుక నీవు తడువు చేయుట ఎందుకు లేచి ఆయన నామమును బట్టి ప్రార్థన చేసి బాప్తీసము పొంది. అక్కడ ఒకలాగా ఉంది. అంటే ఇప్పుడు చూడండి, బాప్తీసము పొంది అనే మాటని ఇక్కడ మనం చూస్తాం. అంటే మీ పాపములను కడిగి వేసుకునడానికి బాప్తీసము అవసరము అనే విషయాన్ని ఇక్కడ చెప్తున్నారు. ఇప్పుడు మీకు ఈ మాట ఏమైనా అర్థమైందా? బాప్తీసం అనేటువంటిది, బాప్తీసం ద్వారా ఏమి జరుగుతున్నది? బాప్తీసం అంటే ఇది ఒక మతంలోకి మార్చేది, లేకపోతే ఇది మామూలుగా పెళ్లి కొరకు కాదు. కానీ ఇక్కడ తెలియజేస్తున్నటువంటిది బాప్తీసపు విలువ ఇక్కడ తెలుస్తుంది. అంటే బాప్తీసము పాపాలను కడిగి వేసుకునే గొప్ప ప్రక్రియ. మరి అది ఎంత మంచి ధర్మమో చూడండి. అంటే ఇది మత ధర్మం కాదు, క్రైస్తవులకి ఇది మత ధర్మం. కానీ మనిషి మార్చుకోవడానికి, మనసు మార్చుకోవడానికి మరి బాప్తీసము పాపాలు తీసివేయడానికి అనే విషయాన్ని ఇక్కడ తెలుసు. పాపాలను కడిగి వేసుకునేటువంటి మరి గొప్ప ప్రక్రియ మరి బాప్తీసము అంటున్నారు. అంటే బాప్తీసం అంటే మరి ఒక తప్పుగా మనం ఆలోచన చేయవలసినటువంటి అవసరం లేదు. చూడండి, మరి బాప్తీసం వలన మనము గతంలో చేసిన పాపాలను, మనం గతంలో చేసినటువంటి తప్పులను కడిగి వేసుకోవడానికి ఉన్నది. మరి పాత నిబంధనలో ఏమి జరుగుతుంది అంటే చూడండి, పాత నిబంధనలో పాపమును కడుక్కోవడానికి చూసినట్లయితే లేఖనంలో మనం ఆలోచన చేద్దాము. లేవియా కాండము ఒక సంఘటన కనబడుతుంది. చూడండి, లేవియా కాండము మనం చదివితే చూడాలి. లేవియా కాండము 4వ అధ్యాయంలో ఇక్కడ మరి బాప్తీసం గురించినటువంటి విషయాన్ని తెలియజేస్తుంది. లేవియా కాండము 4వ అధ్యాయం అంతా మరి ఇక్కడ చదవడానికి టైం లేదు. కానీ మీరు ఈ 4వ అధ్యాయాన్ని ఇంటికి వెళ్ళి చదువుకోండి. మరి ఆ 4వ అధ్యాయం అంతా కూడా పాపాలను ఎలా కడుక్కోవాలో తెలియజేస్తుంది. పాపాలు ఎలా పోతాయో పాత నిబంధనల్లో మరి తెలుసు. పాపాలను ఎలా పోగొట్టుకోవాలో తెలియజేయబడుతుంది ఈ 4వ అధ్యాయంలో. మరి యజమాని పాపం చేస్తే ఎలా పోగొట్టుకోవాలో, యాజకుడు పాపం చేస్తే ఎలా పోగొట్టుకోవాలి, మరి అదేవిధంగా ఇశ్రాయేలు యూదులు పాపం చేస్తే ఎలా పోగొట్టుకోవాలి, మరి అదేవిధంగా ఒక సామాన్య మనిషి పాపం చేస్తే ఎలా పోగొట్టుకోవాలి, మరి ఇలాంటివి అక్కడ రాయబడినాయి. మరి యూదా సమాజము పాపం చేస్తే మరి ఎలా పోగొట్టుకోవాలో తెలియజేస్తుంది. చూడండి, అంటే ఇప్పుడు యాజకుడు పాపం చేస్తే ఎలా నివారించుకోవాలి పాపాన్ని. ఒక మాట అక్కడ ఏమి రాయబడిందంటే, యాజకుడు పాపం చేస్తాడనుకోండి, అది ఎలా నివారించుకోవాలని మరి పాత నిబంధన గ్రంథంలో బైబిల్ మాట్లాడుతున్నది. 4వ అధ్యాయం 5వ వచనం చదవండి. లేవియా కాండము 4వ అధ్యాయము 5వ వచనం. అభిషక్తుడైన యాజకుడు ఆ కోడెదూడ రక్తములో కొంచెము తీసి ప్రత్యక్షపు గుడారమునకు దానిని తేవలేము. ఇక్కడ ఒక మాట చదివితే మరి 3వ వచనంలోకి వెళుదాం. లేవియా కాండము 3వ వచనంలో మరి చదివితే ప్రజలు అపరాధులగునట్లు అభిషిక్తుడైన యాజకుడు పాపము చేసినలా తాను, అంటే ఎవరు పాపము చేస్తే ఈ ప్రక్రియ చేసిన పాపానికై నిర్దోషి అయిన ఒక కోడెదూడను లేకపోతే మరి యెహోవాకు పాప పరిహారార్థ బలిగా అర్పించాలి అనే విషయాన్ని ఇక్కడ తెలియజేస్తున్నాడు. మరి మీకు ఈ మాట అర్థమైందో లేదో, మరి నిర్దోషమైనటువంటి కోడెదూడను, నిర్దోషమైనటువంటి ఒక దూడను తీసుకొని వచ్చి మరి పాప పరిహారం దేవునికి అర్పించాలని మరి అక్కడ లేఖనాలు తెలియజేస్తున్నాయి.
మరి అంటే నిర్దోషి కావాలి అంటే ఒక కోడెదూడను తీసుకొని రావాలి. మరి ఎవరు యాజకుడు పాపం చేస్తే మరలా మనము క్రిందికి వెళితే 13వ వచనం చదవండి. అదే అధ్యాయము 13వ వచనం, 4వ అధ్యాయము 13వ వచనం. ఇశ్రాయేలు సమాజమంతయు పొరపాటున ఏ తప్పిదము చేసినా యెహోవా ఆజ్ఞలన్నిటిలోనూ దేనినైనను మీరి చెయ్యరాని పని చేసి అపరాధులైన యెడల వారి ఆజ్ఞకు విరోధంగా చేసిన పాపము తమకు తెలియబడినప్పుడు సంఘము పాప పరిహారార్థ బలిగా ఒక కోడెదూడను అర్పించి ప్రత్యక్షపు గుడారం యొక్క ద్వారమునకు దానిని తీసుకుని రావాలను. అంటే చూడు, తర్వాత యెహోవా సన్నిధిని ఆ కోడెదూడను వధించవలను అంటున్నారు. ఇది ఎవరి కొరకు చూడండి, ఇశ్రాయేలు మరి అందరి చేసినటువంటి పాపం కొరకు. ఇందాక చేసిన పాపము యాజకుడు, మనం ఇందాక ముందు చదివినట్టు. ఇప్పుడు ఇశ్రాయేలు చేసిన పాపం కొరకు ఎలా నివారించినారు చెప్పారు. 22వ వచనం చదవండి. మరి అక్కడ వెళితే అధికారి పొరపాటున పాపం చేస్తే మరి ఎలా ఉంటుంది చూడండి. 22వ వచనం. పొరపాటున పాపం చేసి అధికారి పొరపాటున పాపం చేసి తన దేవుడైన యెహోవా ఆజ్ఞలన్నిటిలో దేనినైనను మీరి చేయరాని పనులు చేసి అపరాధి అయిన యెడల అతడు ఏ పాపము చేసి పాపి ఆయనో అది తనకు తెలియబడిన యెడల అతడు నిర్దోషి అయిన మగ మేకపిల్లను అర్పణగా తీసుకొని వచ్చి ఆ మేకపిల్ల తల మీద చేయి ఉంచి దహన బలి పశువును వధించు చోట యెహోవా సన్నిధిని దానిని వధించవలెను. అంటే ఇది ఎవరు చేస్తే? అధికారి చేస్తే. అంటే సమాజానికి చేసే అధికారి ఎవరైనా పాపం చేస్తే ఈ విధంగా చేస్తారు. అదే 27వ వచనంలో చదవండి. మరి మీ దేశంలో ఎవరైనా పాపం చేస్తే చూడండి, మీ దేశంలో ఎవడైనాను పొరపాటున పాపం చేసి చేయరాని పనుల విషయంలో యెహోవా ఆజ్ఞలలో దేనినైనను మీరి అపరాధులైన యెడల తాను చేసినది పాపమని ఒకవేళ తనకు తెలియబడిన యెడల తాను చేసిన పాపము విషయమై నిర్దోషి అయిన ఆడ మేకపిల్లను అర్పణగా తీసుకొని వచ్చి పాప పరిహారార్థ బలి పశువు యొక్క తల మీద తన చేయి ఉంచి దహన బలి పశువులను వధించు స్థలమున దానిని వధించవలెను. అర్థమైంది అనుకుంటారు. అంటే ఎవరు పాపం చేస్తే ఇక్కడ ఆ సమాజంలో ఒక వ్యక్తి పాపం చేస్తే మరలా మరి కిందికి చూస్తే 32వ వచనం చదవండి. ఎవడైనను పాప పరిహారార్థ బలిగా అర్పించుటకు గొర్రెను తీసుకొని వచ్చిన ఎడల నిర్దోషమైన దానిని తీసుకొని వచ్చి పాప పరిహారార్థ బలియకు ఆ పశువు తల మీద చెయ్యి ఉంచి దహన బలి పశువులు వధించు చోటును పాప పరిహారార్థ బలిగా దానిని వధింపవలెను. యాజకుడు పాప పరిహారార్థ బలి పశువు రక్తములో కొంచెము
తీసి దహన బలిపీఠము మీద కొంచెము కొమ్ముల మీద చిమిరి ఆ పీఠము అడుగున ఆ రక్తశేషమును పోయవలెను. రక్తశేషం అంతయు అంటే ఇక్కడ చూడండి, మీరు చదివినటువంటి మాటలను విన్నారు. మరి ఇక్కడ ప్రతి పనికి అలా కూడా దేవుడు అలాగే చెప్పాడు. ఏమని చెప్పాడంటే బలిపీఠము దగ్గర ఆ రక్త శేషం మరి అంతా పోయాలి అని. మరి పోస్తూనే ఉండాలి. ఎవరైతే పాపం చేశారో ఆ బలిపీఠం దగ్గర రక్తాన్ని పోస్తూ ఉండాలి. ఇప్పుడు క్రొత్త నిబంధనలో కూడా ఇదే సిస్టము మరి కొనసాగుతుంది. కనుక మనం చూడండి, ప్రతి ఆదివారమున దేవుని సన్నిధికి వచ్చినప్పుడల్లా మీకు ఈ మాట అర్థం చేసుకోవాలి. ప్రతి ఆదివారమున దేవుని సన్నిధికి వచ్చినప్పుడల్లా ప్రతి ఒక్కరూ ఒక్కొక్క బలిపీఠ పశువును తెచ్చుకోవాల్సి వస్తుంది. అంటే ఇక్కడ ఆ యొక్క పాత నిబంధనల్లో మరి అర్పించేటువంటి వారు మరి ప్రతి వారు పాపాన్ని పోగొట్టుకోవాలంటే ఒక పశువును కొనుక్కొచ్చుకోవాలి. ఆ పశువును కొనుక్కొచ్చుకొని వధించాలి. ఆ వధించినటువంటి ఆ రక్తము కొమ్ము మీద చిమిరి మరి ఆ రక్తశేషము బలిపీఠం దగ్గర మరి పోయాలని ఇక్కడ తెలియదు. అంటే ఒక కోడెదూడను కొనాలి ఒక యాజకుడు, లేకపోతే ఒక వ్యక్తి అధికారి పాపం చేస్తే మరి మేక పిల్లను కొనాలి, లేకపోతే మామూలు సామాన్యమైన వ్యక్తి పాపం చేస్తే ఒక దూడను కొనాలి, లేక ఇలాగా రాయబడుతూ వచ్చింది బైబిల్లో. మరి చూడండి, ఒకవేళ మనము కేజీ మాంసం తీసుకోవాలంటే ఇప్పుడు 700. ఒక పశువును కొనాలంటే ఎంత అవుతుంది? ఒక పశువుని కొంటే మరి కేజీ మాంసం, మరి పొట్టేలు మేకను తీసుకుంటే 700 రూపాయలు అవుతుంది. మరి చూడండి, మరి అలాంటి భారం లేకుండా దేవుడు మరి మనకు ఎంత గొప్ప మేలు చేశాడు. మరి అంటే 700 ఇంటూ మరి 4 సండేలు లెక్కేసుకుంటే ఎంత అవుతుంది? మరి 28,000. మరి చూడండి, ఒక నెలకు 28,000 మనము 22,800 అంటే మరి చూడండి, అంటే మనిషి పాపం చేస్తే మరి ఇలా వారి యొక్క బలి పశువును అర్పించి వారు ఇవ్వాల్సినటువంటిది. అంటే మనకు ఈ యొక్క మన దగ్గర అంత వెల ఇవ్వాల్సిన అవసరం లేకుండా మన కొరకు యేసు క్రీస్తును బలిగా అర్పించిన, మనకు అంత భారం కాకుండా మన మీద జాలి గల తండ్రి, మన మీద ప్రేమ కలిగినటువంటి తండ్రి. చూడండి, పాత నిబంధనలో ఎంత కష్టంగా ఉన్నదో మరి పాపాలు పోగొట్టుకోవాలంటే మరి అంత సింపుల్గా మనము పాపాలను పోగొట్టుకోవడానికి ఎంత సింపుల్గా చేశాడో. ఇక్కడ దేవుడు ఎంత కనికరపడ్డాడో మన ఎడల, మనని ఎంత ప్రేమించాడో మరి ఈ యొక్క విషయాన్ని మనం గమనించాలి. మరి ఎంత తేలిక పాపాలను కడుక్కోవడానికి అప్పుడైతే కంపల్సరీ పశువును వధించాలి. మరి ఆ యొక్క మరి ఇప్పుడు ఎంత తేలిక బాప్తీసం తీసుకుంటే నీ పాపాలను కడిగి వేసుకున్నటువంటి వారు. అంటే బాప్తీసం పొందితే మన పాపాలను ఏం చేసుకుంటాము? కడిగి వేసుకుంటాము. మరి ఇప్పుడు ఒక పాయింట్ అడుగుతున్నాను, మరి ఎలా కడుగుతున్నాయి అంటే మరి మన పాపాలు ఎలా కడగబడుతున్నాయి అంటే ఇక్కడ పాత నిబంధనలో మీకు గుర్తుంది, ఒక మేక పిల్లను తేవాలి, మరి ఆ బలి పశువును తీసుకొని రావాలి అని ఈ మాటని ఇక్కడ మనం చూస్తున్నాం. అయితే దాని మీద వారు ఇక్కడ మీరు బాగా గమనించాలి, ఏ పశువునైతే తెచ్చారో ఆ పశువు ఎవరైతే పాపం చేశారో ఆ పశువు మీద వారి చేయిలు ఉంచినప్పుడు ఆ వధించినటువంటి ఆ యొక్క పశువు మీదకి అతని యొక్క పాపాలు వెళ్ళిపోతాయి. చూడండి, మనము పాపం చేసినప్పుడు మన పాపాలు ఆ పశువు మీద పోయినప్పుడు, ఆ వధించేటప్పుడు మన చేతులు 2 చేతులు ఇట్లా పెట్టినప్పుడు మరి అక్కడ మన పాపాలు అంటే అపరాధులని ఇప్పుడు
దేని మీద పోతాయి? మన అపరాధాలన్నీ ఆ పశువు మీద పడతాయి. మరి పశువు మీద పడుతున్నప్పుడు మనం చేసినటువంటి అపరాధాలు ఆ పశువు మీద, అది ఏమవుతుంది అంటే అది బలి అవుతున్నప్పుడు. మరి చూడండి, ఇప్పుడు కొత్త నిబంధనలో మరి ఆ మన యొక్క పాపాలు, మరి చూడండి, మనందరము చేసినటువంటి అపరాధాలు, మనం అందరం చేసినటువంటి దోషాలు, మన అందరం చేసినటువంటి ఆ యొక్క మరి పాపాలను మరి దేవుడు ఇప్పుడు మీకు అర్థం చేసుకోండి. రోమీలకు రాష్ట్ర పత్రిక 6వ అధ్యాయము, రోమీలకు రాష్ట్ర పత్రిక 6వ అధ్యాయము 1వ వచనం చదవండి. అలాగైనా ఏమందుము కృప విస్తరింపవలనని పాపమందు నిలిచియుందుమా అట్లనరాదు. పాప విషయమై చనిపోయిన మనము ఇక మీద అంటే ఒక సెకండ్ మీరు ఈ పాయింట్ క్యాచ్ చేస్తే, మరి పాపమై చనిపోయిన మనము అంటే ఇందాక బాప్తిసంలో మనం ఏమైపోయాము? చచ్చిపోయాము. మరి చూడండి, ఇక్కడ ఈ పాయింట్ పాపము, ఇక్కడ పాయింట్ మీకు అర్థమవుతుందో లేదో. బాప్తిసంలో మనం ఏమైపోయామంట? చనిపోయాము. మరి ఏమయ్యామంట? చచ్చిపోయినామాట. ఇక్కడ ఒక 22వ వచనం కదండి, మళ్ళా చదువుతున్నాం. పాప విషయమై చనిపోయిన మనము ఇక మీదట ఎలాగూ దానిలో జీవించుదుము. పాపము విషయమై చనిపోయినటువంటి మనము ఇక మీదట దానిలో ఎలా జీవించుదుము అంటే, యేసుక్రీస్తులోనికి బాప్తిసం పొందిన మనమందరము ఆయన మరణంలోనికి బాప్తిసము పొందితమని మీరు ఎరగరా అనే విషయాన్ని అక్కడ తెలియజేస్తారు. అంటే బాప్తిసము పొందిన మనమందరము మరి ఎక్కడికి బాప్తిసము పొందాము? క్రీస్తులో. అంటే ఈ సంగతిని అంటే క్రీస్తు మన నిమిత్తము, క్రీస్తు మన పాపముల నిమిత్తం బలి పశువు అయ్యాడు. మన అపరాధముల నిమిత్తం, మన దోషముల నిమిత్తం ఆయన మన కొరకు బలయ్యాడు. ఆయన తన రక్తాన్ని కాల్చుట ఏదైతే ఉందో అది మన పాపాలన్నిటినీ, మన అపరాధాలన్నిటినీ మనం ఎవరి మీద పెట్టుకున్నాడు? క్రీస్తు మీద, క్రీస్తు తల మీద పెట్టుకున్నాడు. మరి ఒక మాట చెప్పాలంటే, మరి తల మీద పెట్టాడు కాబట్టి ఆయనకు వజ్ర కిరీటం ధరించవలసినటువంటి ఆయన ముళ్ళ కిరీటాన్ని మన కొరకు ధరిస్తుంది. అంటే వజ్ర కిరీటం ధరించవలసినటువంటి ఆయన ముళ్ళ కిరీటాన్ని ధరించాడు. అంటే మనము చేసినటువంటి అపరాధాలు, మనము చేసినటువంటి తప్పులు, మనము చేసినటువంటి ఆ యొక్క దోషాలను మరి తీసివేయడం కొరకు ఆయన శిరం పైన ముళ్ళ కిరీటము ధరించాడు. మన అపరాధాలన్నింటినీ క్షమించడానికి కొరకు నడినెత్తి నుండి అరికాల వరకు గాయాలు తిన్నాడు. చూడండి, మరి ఆయన ప్రక్కలో మరి ప్రతి భాగం ఆయనకు మరి ఎంతో మరి అది బాధకరమైనటువంటి విషయాన్ని, అంటే పాపాలు పోగొట్టుకోవడానికి బలి కావాల్సిన మనం కంటితో మరి మన తలలో ఆలోచించినటువంటి తలంపులకు ఆయన ముళ్ళ కిరీటం చూడండి, అలా ఆయన బలి అవుతూనే ఉన్నాడు. చూడండి, యేసుక్రీస్తు తల మీద మన అపరాధాలు, మన పాపాలను మోసుకున్నాడు. ఆయన మన కొరకు యాగమైపోయాడు, చనిపోయాడు. మరి దేవాది దేవుడు చేసినటువంటి గొప్ప కార్యము మన కొరకు మనని మరి చూడండి, మన పాపాలను, మన అతిక్రమాలను, మరి మన తప్పిదాలను మన్నించడానికి ఆయనను బలి చేశాడు. మరి పరిశుద్ధులుగా పిలిచడానికి, పరిశుద్ధులుగా మరి నిన్ను నన్ను పిలిచడం కొరకు ఆయనను బలి చేశాడు. మరి కేవలం ఆయన శిలువ మరణం ద్వారా ఇది జరిగింది. మరి ఎవరి శిలువ మరణం ద్వారా? యేసుక్రీస్తు శిలువ మరణం ద్వారా మరి ఇప్పుడు మరి మనం విడుదల పొందిన పాపం. అందుకోసమే ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే, మరి చూడండి, మన కళ్ళ ముందు కనపడటం లేదు కానీ కాబట్టి మరి మన చేతులు ఉంచి ఆయన తల మీద ఉంచుతున్నామా? అప్పుడైతే పాత నిబంధనలు ఏం చేస్తున్నారు? ఆ యొక్క పశువు మీద చేతులు ఉంచుతున్నారు. మరి ఇప్పుడు ఎవరి తల మీద మనము
ఉంచుతున్నాము. చూడండి, ఇప్పుడు మనం ఏమైనా అలా చేస్తున్నామా? లేదు. అయితే మన కళ్ళ ముందు ఏమైనా కనబడుతుందా? మరి కనబడలేదు. మరి మనం ఏం చేస్తున్నాం? ఈ ప్రక్రియ ఏమిటి అని మనం బాప్తిసము పొందినప్పుడు ఆయన మరణంతో పాటు మనం కూడా మరి బాప్తిసంలో మరణిస్తున్నాము. మరి బాప్తిసం అనేది అంత గొప్ప విలువైనటువంటిది. ఎవరు మరణంతో పాటు? యేసు క్రీస్తు మరణంతో పాటు చూడండి మరణిస్తున్నాము. ఇప్పుడు అందరూ చదివాము. మరి అక్కడ ఒక క్లారిటీగా ఉంది. యేసు క్రీస్తులోని బాప్తిసం పొందిన మనమందరం అంటే బాప్తిసం పొందటము అంటే ఇక్కడ మరి యేసు క్రీస్తులోనికి బాప్తిసము పొందితే ప్రక్రియ ఏదైతే ఉందో మరి అది మనల్ని క్రీస్తులోనికి మరి చేరుస్తుంది అనే మాటని ఇక్కడ మనం గమనించాలి. క్రీస్తులోనికి మరి చేస్తున్నటువంటి ఒక గొప్ప సంగతిని మరి గొప్ప మాటని మనం ఇక్కడ చూస్తాం. అంటే ఇంకా కాస్త లోతుకి వెళ్ళాలని భావిస్తున్నాను. మరి మీ మధ్యన ఈ విషయాలను ఉంచాలని అనుకుంటాను. యేసుక్రీస్తు ప్రభువు తిరిగి లేచి తండ్రి దగ్గరికి వెళ్ళాడు. ఇప్పుడు ఉన్నాడా? లేడు. కానీ అంటే తనకంటే ముందు లోకానికి వచ్చినప్పుడు అంటే మనకి అలాగే శరీరము ధరించుకున్నాడు, మనలాగే రక్త మాంసములు కలిగి ఉన్నాడు. మరి యేసు ప్రభు మనకులాగే మరి శరీరమును ధరించుకొని ఉన్నాడు. అయితే తిరిగి తండ్రి దగ్గరికి వెళ్ళేటప్పుడు శరీరముతో వెళ్ళాడా, విడిచి వెళ్ళాడా అనే మాటని ఇక్కడ మీకు జ్ఞాపకం. ఎలా వెళ్ళాడు? శరీరంతో వెళ్ళాడా, శరీరంను విడిచి వెళ్ళాడా? చూడండి, మరి ఏ శరీరంతో వెళ్ళాడు ఆయన? ఏ శరీరంతో వెళ్ళాడు? మరి చూడండి, మహిమా శరీరంతో వెళ్ళాడు. మరి ఇక్కడ ఇప్పుడు ఏమి మాట్లాడుతుంది? ఎవరైనా మనందరం కూడా తల్లి కడుపులో నుండే వచ్చాము. ప్రతి వారు తల్లి కడుపులో నుంచే రక్త మాంసములు కలిగి శరీరంలో నుండే మరి భాగాలు వచ్చాయి. అంటే ఇప్పుడు మనల్ని పాపంలోనికి నడిపించింది ఏమిటి అని ఆలోచన చేస్తే ఏమిటది? శరీరం. మరి ఆత్మ అయితే కాదు. మరి మనము ఇంతకాలము పాపము చేయించడానికి ఏమిటి? ఈ శరీరమే, ఈ యొక్క దేహము. మరి చూడు, ఈ శరీరము మనం చేత పాపము చేస్తే మనలో మరి పాప ప్రక్రియ మనలో జీవించాలి. అంటే మనల్ని జీవించజేయడానికి ఏది కారణము? ఈ పాప ప్రక్రియలో మనం జీవించజేయడానికి మరి ఈ శరీరమే. ఈ శరీరము ఇప్పుడు పాపాన్ని జీవించేస్తుంది. మరి ఈ ప్రతి ప్రక్రియ ప్రతిదీ పోవాలి అంటే మరి చూడండి, శరీరంను మనం వదులుకోవాలి. మరి ఇప్పుడు వదులుకుంటున్నామా? క్రీస్తులోనికి మనము చేర్చినటువంటి వారము. మరి మీకు ఏ శరీరము వదులుకుంటున్నాము? మనం బాప్తిసం తీసుకుంటున్నాం, అదే శరీరంతోనే వస్తున్నాం, అదే అవయవాలతోనే వస్తున్నాం. చూడండి, ఇంతకీ యేసుక్రీస్తులోనికి చేరటం అంటే మరి గమనించండి, ఆయన ఆత్మలోకి చేరటమా, ఆయన ఆత్మ తత్వంలోనికి చేరటమా? మరి ఈ రెండు విషయాలు మనం గమనించండి. చూడండి, ప్రభు ముందు శరీరంతో వచ్చాడా? మరి భూమి మీదకి ఎలా వచ్చాడు యేసు ప్రభు వారు? ఆయన శరీరంతో భూమి మీదకి మరి తీసుకొచ్చాడు. మరి ఏం చేశాడు ఆయన? వెళ్ళేటప్పుడు శరీరాన్ని విడిచి వెళ్ళాడు. ఆయన శరీరమిక లేదు. చూడండి, ఇప్పుడు ఆయనకు క్రొత్త శరీరం వచ్చింది. ఏమిటది? చూడండి, ఆయనకు ఏ శరీరం వచ్చిందో ఈ మాటను గమనించారు. ఆ శరీరాన్ని సంఘము అంటారు. చూడండి, ఆ శరీరాన్ని ఏమంటారు? సంఘము అంటారు. ఎందుకంటే కొలసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము ఇప్పుడు కొలసీలకు రాసిన పత్రిక సంఘమను శరీరముకు ఆయన ఏమై ఉన్నాడు? చదవండి, కొలసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 18వ వచనం.
సంగమను శరీరమునకు సంగమను శరీరమునకు ఆయనే శిరస్సు. ఆయనే శిరస్సు. ఇక్కడ చూడండి, ఆయన ఏమైనాడు అంటే ఇప్పుడు క్రీస్తు ప్రభు శరీరము ఏది 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 మనము ఎందులోకి చేర్చబడ్డాము? శరీరంలోనికి చేర్చబడ్డాము. ఆయన ఆత్మ స్వరూపంలోనికి, మహిమా స్వరూపంలోనికి చేర్చబడ్డాము. సంఘంలోనికి చేర్చబడాలి. గుర్తించుకోవాలి, సంఘంలోనికి చేర్చబడాలా? సంఘంలోనికి మరి చేర్చబడినటువంటి నీవు మరి అది ఆయన సంఘమై ఉండాలి. చూడండి, క్రీస్తు సంఘము అయి ఉండాలి. నువ్వు ఏ సంఘంలోనికి చేర్చబడ్డావు అంటే నేను ఫలానా సంఘము అంటున్నావు. అందుకోసం ఆయన సంఘమునకు శిరస్సు అయి ఉన్నాడు అంటున్నాడు. ఆ సంఘం ఎవరిది? ఆయనది. ఎందుకంటే సైతాను కూడా ఎన్నెన్నో సంఘాలు తెచ్చింది. చూడండి, మరి సంఘములో పొందిన బాప్తిసము సాతాను తన ప్రక్రియ ద్వారా మరి పొందుతున్నది తప్పుగా వాళ్ళను నడిపిస్తుంది. చూడండి, క్రీస్తు ప్రభు సంఘంలోని పొందినటువంటి మరి ఏదైతే ఉందో మరి గుర్తుపెట్టుకోవాలి. ఫలానా అని అది డూప్లికేట్ చేస్తుంది. మరి అందుకోసమే అది చాలా డూప్లికేట్ చేస్తుంది, గుర్తుపట్టలేనట్టుగా మనుషులను కల్పితం చేస్తుంది. ఇప్పుడు క్రీస్తులోనికి బాప్తిసం పొందిన ప్రతి ఒక్కరూ క్రీస్తు శరీరంలో చేర్చబడాలి. అది రూల్, బైబిల్ యొక్క రూల్. అయితే అలా కాకుండా సాతాను డూప్లికేట్గా మరి ఎన్నో సంఘాలను నిర్మించింది. చూడండి, ఎందుకంటే ఆయన శరీరం ఆత్మ సంబంధమైనటువంటిది, భౌతిక సంబంధమైనది కాదు. మరి అందుకోసం అంటే మనం ఇప్పుడు క్రీస్తు శరీరంలోనికి చేర్చబడితే మనలను కూడా మన దేహాన్ని విడిచి చేరుతాము. అంటే చూడండి, ఎందుకంటే అది ఆత్మ సంబంధమైనటువంటిది కనుక మన దేహాలను విడిచిపెట్టి క్రీస్తు ప్రభువు శరీరంలోనికి చేరాలి. కొంచెం ఈ మాటలు మరి కష్టంగా మరి అర్థం చేసుకోవడానికి, యేసుక్రీస్తు తన శరీరాన్ని విడిచిపెడితే కాదు, ఆత్మ శరీరాడు అయ్యాడు. అది విడిచిపెట్టిన తర్వాత ఆయన ఆత్మ శరీరాడు. మనం కూడా మన శరీరాలను విడిచిపెడితే ఆత్మ శరీరము అవుతాము. మరి మన శరీరాలను విడిచిపెట్టడానికి ఏ ప్రక్రియ ఇచ్చాడు? ఇప్పుడు చూడండి, మన దేహాలను విడిచిపెట్టడానికి ఏ ప్రక్రియ ఇచ్చాడు? బాప్తిసం అనే ప్రక్రియ ఇచ్చాడు. చూడండి, మరి మన శరీరం ఏం చేస్తుంది అంటే విడిచిపెడుతుంది అంటున్నాం కదా. మరి చిన్న సూత్రం ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి. మరి చూడండి, ఇక్కడ మరి చిన్న సూత్రం మీకు అందరికీ అర్థమవుతుంది. మనము ఈ ప్రక్రియను తెలుసుకుంటున్నట్లయితే తేడా తెలుసు. లోకస్తులు మన అందరము చూస్తాం. వారు చక్కగా వారు అనుకున్నటువంటి భక్తితో, వారు అనుకున్నటువంటి ఆలోచనలతో మరి చక్కగా వారి యొక్క ఆలోచనలతో వారు భక్తి చేస్తున్నారు. మరి చూడండి, మరి మరలా అంటే వారు చేస్తున్నటువంటిది మరి వారు అనుకున్నటువంటిది మరి వాళ్ళు ఈ దేహాన్ని ఎక్కడ విడిచిపెట్టాలంటే మరి చూడండి, మనం నిమజ్జనం చేస్తుంటాం. నిమజ్జనం మన హైందవులు వారు ఆ మట్టితో చేసిన బొమ్మని మరి ఏం చేస్తారు? వాళ్ళు నీళ్ళల్లో మరి విడిచిపెడతారు. విడిచిపెట్టి వారు ఎన్ని రోజులకు? 9 రోజులకు విడిచిపెడతారు. మరి వారి యొక్క ధర్మం అది. మరి మనుషులకు ఏం చెప్తుంది తెలుసా అంటే ఒక మాట చెప్తాను. మీరందరూ బాప్తిసము పొందితే అది మరి మీరందరూ మరి ఎలా అయితే మట్టి శరీరం ఎలాగా మట్టిలోనికి చేరుతుందో అలాగే మట్టి శరీరము కూడా నీళ్ళలో ఎందుకు వెళ్ళాలో అనే విషయాన్ని మనం చూద్దాము. ఖచ్చితంగా మరి చూడండి, మనిషి కూడా మనం ఖచ్చితమైన నిమజ్జనం చేసుకోవాలి. మనం ఎలాగంటే చూడండి, మన శరీరాన్ని ఇప్పుడు బాప్తిసంతో ఏం చేస్తున్నాము అంటే నిమజ్జనం చేస్తున్నాము. మరి అంటే ఖచ్చితంగా బాప్తిసంలో ఏం చేస్తున్నాము? బైబిలు కోరిన నిమజ్జనం, లేకపోతే బైబిలు మరి చెప్తున్నటువంటి నిమజ్జనం ఏమిటంటే దాంట్లో మరి విలీనము చేయటం. చూడండి, ఎందుకు మరి ఇలా చేస్తున్నారా అంటే మరి ఈ యొక్క
ఆత్మ సంబంధమైనటువంటి ఎఫెసీలకు రాష్ట్ర పత్రిక చూడండి. ఎఫెసీలకు రాష్ట్ర పత్రిక 5వ అధ్యాయము 1 వచనంలో చూస్తే, కావున మీరు ప్రియులైన పిల్లల వలె ప్రియులైన పిల్లల వలె 2వ వచనం క్రీస్తు మిమ్మల్ని ప్రేమించి క్రీస్తు ప్రభు మిమ్మల్ని ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు ఎఫెసీలకు రాష్ట్ర పత్రిక 5వ అధ్యాయము 1-2 కావున మీరు ప్రియులైన పిల్లల వలె దేవుని పోలి నడుచుకొనుడి. క్రీస్తు మిమ్మల్ని ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తను తాను దేవునికి అర్పణముగాను బలిగాను అప్పగించుకొనెను. అలాగుననే వీరును ప్రేమ కలిగి నడుచుకొనుడి. 3:3 చదవండి. మీలో జారత్వమే గాని ఏ విధమైన అపవిత్రతయే గాని లోపత్వమే గాని వీటి పేరైనను ఎత్తకూడదు. ఇది పరిశుద్ధులకు తగినది. చూడండి, మరి మన కోసము చేశాడు, అర్పణముగాను. ఎలాగ చేశాడంట? అర్పణ, ప్రేమ కలిగి నడుచుకోవడానికి. చూడండి, మీలో జారత్వమే కానీ ఏ విధమైన అపవిత్రత కానీ, చివరికి పేరు కూడా ఎత్తకూడదు అనే మాటను అన్నాడు. ఇదే పరిశుద్ధులకు తగినది. మరి 4వ వచనం, కృతజ్ఞత మీరు ఉచ్చరింపవలేను అనే విషయాన్ని ఇక్కడ చెప్తున్నారు. చూడండి, మరి మనము పూర్వము ఏమై ఉన్నాము? మరి ప్రభులోనికి ఏమై ఉన్నాము? వెలుగై ఉన్నాము. ఎందుకంటే బాప్తిసము ద్వారా మనము క్రీస్తులోనికి వచ్చాము, ప్రభువులో వెలుగుగా మారినాము. అంటే ఇక్కడ ఒక మాట తెలియజేస్తున్నాడు. కొలసీలకు రాష్ట్ర పత్రిక 3వ అధ్యాయము 5వ వచనంలో మనము పాపము నుంచి, చీకటి నుంచి వెలుగులోనికి, మనలను క్రీస్తులోనికి వచ్చాము అని. అంటే ఎఫెసీలకు రాష్ట్ర పత్రిక మరి మాట్లాడుతూ కొలసీలో ఇలా విధంగా చెప్పు. 3:5 చదవండి. కావున భూమి మీదనున్న మీ అవయవులను ఇక్కడ మనము బాప్తిసము పొందినప్పుడు మన దేహము మనతో పాటు వచ్చింది. మనము బాప్తిసం నీళ్ళలో మునిగి మన దేహం మనతో పాటే వచ్చింది. కానీ ఇక్కడ మీరు బాగా మీకు డౌట్ ఉంటుంది. మనము బాప్తిసం తీసుకున్నప్పుడు వెంటనే మరి నీళ్ళను విడిచిపెట్టి వచ్చాము. అంటే 5వ వచనం చదువు అక్కడ. కావున భూమి మీద ఉన్న మీ అవయవములను అనగా అంటే మనకు ఏమి ఉన్నాయి? అవయవాలు ఉన్నాయి. ఇక్కడ ఏమున్నాయి? భూమి మీద మనకు అవయవాలు ఉన్నాయి. అంటే దేహానికి ఏమి ఉంటాయి? అవయవాలు ఉంటాయి. మన ఇక్కడ బైబిల్ ఏమి మాట్లాడుతుందో తెలుసా? మీ అవయవాలు అనే మాట అంటుంది. అనగా అక్కడ చదివాలి. అవయవాలు అంటే ఏం చెప్తుందో చూడండి. జారత్వము, అపవిత్రతను, కామాతృతను, దురాశను, విగ్రహారాధనను, ధనాపేక్షను చంపివేయుడి. చదువుగా వాటి వలన ఇక్కడ చూడండి ఏమేమంటున్నాడు? ఇవి అవయవాలు మనకు. అంటే ఏవి? భూమి మీద మనకి ఏ జారత్వము, అపవిత్రత, కామతత్వము, దురాశ, విగ్రహారాధన, ధనాపేక్ష చంపివేయుడి అంటున్నాడు. ఇంతకీ ఏది చంపివేయాలి బాప్తిసంలో? ఇంతకీ ఏ అవయవాలు చంపాలి? ఇవి చంపివేయాలంట. అంటే ఈ అవయవాలన్నింటినీ ఎక్కడ వదులుకోవాలి? బాప్తిసంలో వదులుకోవాలంట. దురాశ అనేది వదులుకోవాలంట. అపవిత్రత అనేది, జారత్వం అనేది కామకత్వం అనేది వదులుకోవాలంట. విగ్రహారాధన అనేది వదులుకోవాలంట. ధనాపేక్ష అనేది వదులుకోవాలంట. బాప్తిసము వదులుకున్న ఇంతకీ మన దేహాన్ని కాపాడింది అంటే అవయవాలు అంటే మరి ఇవన్నమాట. మరి ఇవి ఈ మన అవయవాలను అంటే మరి అంటే బాప్తిసము
మనం తీసుకున్నటువంటి ఈ అవయవాలు మన అవయవాలు అంటే ఇవ్వనమాట అని తెలియజేస్తున్నాడు. అంటే వాటిని వదులుకొని పైకి వచ్చాము. మన దేహము మనతోనే ఉంది. దేని వదులుకోమంటున్నాడు? ఆ నీళ్ళలో నువ్వు బాప్తిసం తీసుకునేటప్పుడు వాక్యం ఏం తెలియజేస్తుంది? వాటిని వదులుకొని మరి ఆత్మ సంబంధమైనటువంటి వాడుగా. ఇక దురాశ ఏమిటంటే పై ప్రక్రియ అంటే పైన తర్వాత వచ్చినటువంటి వాటి నీళ్ళలోనికి వదులుకొని వచ్చినప్పుడు నీకు దురాశ ఉండకూడదు. మరి అదేవిధంగా ఆశ, ధనాపేక్ష అనేటువంటి ఏవి ఉండకూడదని తెలుస్తుంది. అసలైన దానిని మనము వదలలేకపోతున్నాము. ఏమిటి బాప్తిసం అంటే? ఏదో ఒక నీళ్ళలో మునిగితే అయిపోతుంది దేవుడు మనం అనుకుంటున్నాం. కానీ నిజంగా ఇవి అన్నమాట. నువ్వు ఆత్మ సంబంధంగా జీవించాలంటే వాటిని వదులుకోవాలి అనే వాక్యము తెలియజేస్తుంది. మరి పాపము చేసి దురాశలు అనేటువంటివి, దురాక్రమణలు అనేటివి ఏవైతే ఉన్నావో వాటన్నిటిని వదులుకోవాలి అని, ఈ దేహాన్ని వదులుకున్నప్పుడు ఈ దేహము ఊరికే ఉంటుందా? అది దానిని వదులుకుని మరి ఇంతకీ ఈ దేహాన్ని వదులుకోలేదు. మరి ఈ దేహము మనతో పాటు వచ్చింది కాబట్టి ఇది రక్త మాంసములతో ఉన్నటువంటి ఈ దేహము ఊరికే ఉంటుందా? మరి మన చేత ఏం చేస్తుంది? మళ్ళా పాపము చేస్తుంది, మళ్ళా అపరాధములు చేస్తూనే ఉంటుంది. అందుకోసమే ఇది మన చేత పాపములు చేయిస్తూనే ఉంటుంది. మరి దీనిని ఎలాగా అనే సంగతిని గమనించినట్లే మరి లేఖనం చాలా స్పష్టంగా మనతో మాట్లాడుతుంది. బాప్తిసం అంటే మరి అపోస్తుల కార్యగ్రంథం చదివితే పాపము పోవడానికి అది గొప్ప ప్రక్రియ కదా. మరి బాప్తిసం ఎలా పొందాలి? క్రీస్తులోనికి పొందాలి. క్రీస్తులోనికి బాప్తిసము పొందాలంటే ఏమి చేయాలి అనేటువంటిది నేను ఆలోచించాలి. క్రీస్తులోనికి బాప్తిసం పొందడం వల్ల అక్కడ జరిగే ప్రక్రియ, నీ పాపాలని ఎవరి మీదకి వేస్తున్నావు? నువ్వు పాపం చేస్తే ఎవరి మీద మరి తోస్తున్నావు? ఆయన మీద పెట్టుచున్నాము. ఆయన మీద పెట్టినప్పుడు ఆయన మన పాపాలన్నిటినీ, మన దురాశనే అవయవాన్ని, మరి ధనాపేక్ష అవయవాన్ని, మరి ఇంకా అపవిత్రత అనే దాన్ని, ఆయన ఆ అవయవాలన్నింటినీ ఆయన మీద మనం వేస్తున్నాము. వాటిని నీళ్ళలో నిమజ్జనం చేసి వస్తే మరి ఆయన మీద వేస్తున్నాం. చూడండి, పరిపూర్ణముగా తిరిగి లేస్తున్నాము. మరి నీ దేహం నీకే దేహంగానే ఉంది కనుక మరలా పాపంలోనికి నడిపిస్తుంది. దానిని బైబిల్ ఏమని చెప్తుందంటే గలతీలకు రాసిన పత్రిక ఒక మాట చూద్దాం. గలతీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 14వ వచనం మనం చదివితే, అయితే మన ప్రభు అయిన యేసుక్రీస్తు సిలువ యందు తప్ప, అక్కడ ఏమి వచ్చిందంట? నిలపాలి అంటే అక్కడ ఏమి? మన ప్రభు అయిన యేసుక్రీస్తు సిలువ యందు తప్ప మరి దేని యందును అతిశయించుట నాకు దూరమును గాక. ఎక్కడ మనము ఎందుకు బాప్తిసం తీసుకున్నారు? సిలువ యందు. ఇంకా పౌలు గారు ఏమన్నాడో చూసారా? పౌలు గారు ఏమన్నాడో తెలుసా? యేసుక్రీస్తు సిలువ యందు తప్ప మరి దేని యందును అతిశయించుట నాకు దూరమును గాక. మనకు ఆశ ఉంటుంది, మనకి ఏవేవో లోకంలో ఎన్నో ఉంటాయి. అందుకోసమే మనకు అవన్నీ అతిశయించకుండా మనకు ఫలాంది ఉందని గొప్పగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. అందుకోసం చాలామందిని మరి ఏమనుకున్నారంటే, మందిరం మీద సిలువ పెడితే మరి ఏమనుకున్నారంటే అది అతిశయిస్తున్నారు. మందిరం మీద నేను ఎంత గొప్ప సిలువ వేయించాను అని అనుకుంటున్నారు. మరి బాగా గమనించాలి, ఇంతకీ సిలువ అనే పదము ఏమర్థమైంది వాళ్ళకు? సిలువ అనే పదము గొంతులో వేసుకుంటుంటారు కొంతమంది సిలువ అనే పదం. అది మరి సిలువ అనే మాట వారికి 14వ వచనం చదవండి. అయితే దానివల్ల ఆ సిలువ వలన ఈ సిలువకు అర్థమవుతుంది. లోకంలో ఎంతో మంది గొప్పగా ఉంది. చూడండి, సిలువ ఎంతో గొప్పగా ఉంది. కానీ మరి నాకు లోకమునకు నాకును నేను సిలువ వేసుకున్నాను అంటున్నాను. చూడండి, ఇప్పుడు సిలువ అంటే ఏమర్థమవుతుంది?
మనము లోకానికి ఏమైపోయామంట? సిలువ వేసుకున్నామంట. అంటే నీవు లోకంతో స్నేహం చేస్తే, అందుకోసం మనం ఇందాక మనం చదువుకున్నటువంటి వాటిని సిలువలో బాప్తిసంలో చంపివేసుకున్నాక అందుకోసం పౌలు తెలియజేస్తున్నాడు, నేను లోకానికి లోకంలో నాకు సిలువ వేసుకున్నాము అని అంటున్నాడు. అంటే ఆ మాట ఏమర్థమైందో తెలుసా? సిలువలో శరీరం ఏమైపోతుంది? చంపబడింది. సిలువలో శరీరం ఏమవుతుంది? చంపబడుతుంది. మరి చంపబడినప్పుడు నీకు ఏమర్థం అవ్వాలి అంటే, మనము లోకంలో మనకి ఏమైందంట? ఒకరికొకరు సిలువ వేసుకున్నామట. లోకానికి నువ్వు సిలువ వేసావు, నీవు లోకంతో స్నేహం చేయకుండా నీవు సిలువ వేసుకున్నావు. మరి లోకం ఎలా చంపబడింది? దాన్ని కూడా ఏమి చేశావు అంటే, ఇక్కడ చూడండి, మరి సిలువ వేశాడు. మరి ఇప్పుడు లోకానికి మనము ఏం చేస్తున్నామంటే, సిలువ వేశాం కదా, మరి చంపి వేసుకున్నాం కదా, మరి సిలువను మరి గౌరవించినట్టు వారం అవుతామంట. గొంతులో సిలువ వేసుకొని, లేకపోతే గుడి మీద సిలువ వేసుకొని, దానిని లేకపోతే ఇక్కడ గోడకు సిలువ వేసి దాన్ని గౌరవిస్తుంటారు, దాని దగ్గరికి పోయి ప్రార్థన చేస్తున్నారు. అది కాదంట. లోకంతో నువ్వు సిలువ వేసుకోవాలి. దేవుని మాటలు వినడానికి, దేవుని మరి ఆ చెడు కార్యాలు వినకుండా ఉండడానికి నువ్వు సిలువ వేసుకోవాలి. కొంతమందికి టీవీ అనే పిచ్చి ఉంటుంది, మరి దాన్ని నువ్వు సిలువ వేసుకోవాలి. లేకపోతే నీకు కొంతమందికి ఒక్కొక్కరికి సెల్ అనే పిచ్చి ఉంటుంది, అంటే ఒకరొకరికి దాన్ని నువ్వు సిలువ వేసుకొని వాక్యం వైపు వినడానికి నువ్వు ఆసక్తి కలిగి ఉండాలి అని వాక్యం తెలుసు. అందుకోసమే సిలువను గౌరవించడం ఎట్లా అంటే, నువ్వు ఈ విధంగా చేయాలి. నువ్వు అందుకోసమే చాలామంది తమ మందిరాల మీద సిలువను వేసుకొని చాలా సంబరపడుతుంటారు. మరి వేయడం తప్పని నేను అంటుందే, కానీ దాన్ని సిలువ వేసినాం కదా అని ఒక సిలువలాగా దాన్ని చూస్తున్నారు. కానీ నిజమైనటువంటి సిలువ ఎక్కడ వేసుకోవాలి? నీ హృదయంలో వేసుకోవాలి. లోకంతో నేను స్నేహం చేయను. సిలువ అంటే వారు ఏదో రెండు నిలువులు, కట్టె నిలువుగా ఒకటి అడ్డంగా పెడితే దాన్ని సిలువ అని వారు అనుకుంటున్నారు. కానీ సిలువ మరి ఏం చేస్తుందో మనం చూడం. ఎంత ప్రమాదం అంటే, అలా అనుకున్నటువంటి వాళ్ళకి ఎంత ప్రమాదంగా ఉంటుందో చూడండి. మరి సిలువ మరి అంటే ఒక విషయం, తిరుపతిలో మరి కొండ మీద ఎవరో సిలువ పెట్టారని దానిని చాలా రాధాంతరం కూడా చేశారు. ఇంతకుముందు పేపర్లో, దానికి మీడియాలో వచ్చింది. మరి ఎందరో దాని మందిరాన్ని కట్టారని ఏదేదో అసలు, అంటే నేను వాట్సాప్ గ్రూప్లో చూశాను. అంటే వాళ్ళు ఏమనుకుంటున్నారంటే, దాన్ని సిలువ అని వాళ్ళు అనుకుంటున్నారు. కానీ మరి దాని నిజమైనటువంటి మరి ఆ సిలువ ఏది అంటే, క్రైస్తవులకు సిలువ విలువ తెలియాలి అంటే క్రైస్తవులని గుర్తించాలి. నువ్వు క్రైస్తవుడుగా గుర్తించాలి అంటే నీ గొప్పతనం. మరి చూడండి, ప్రభు ఏం చెప్తున్నాడంటే మీరు అర్థం చేసుకోవాలి. సిలువ, ఇంతకీ సిలువ అంటే ఏమన్నమాట అంటే, లోకంతో సిలువ వేయబడదు. మరి లోకంకు సిలువ వేసుకోవడం. ఒక ఆయన అన్నాడు, ఇది మందిరము అని ఎలా తెలుస్తుంది అంట. ఇది మందిరము అంటే ఆ గుడి మీద సిలువ పెడితే అది మందిరము అని వాళ్ళు అనుకుంటున్నారు. ఎవరు మందిరము? నీవే ఆయన మందిరము అని తెలియజేస్తున్నారు. చూడండి, గుడి మీద ఈ బిల్డింగ్ పైన ఒక సిలువ పెట్టి దాన్ని మనం విడిచిపెడితే దీన్ని మందిరము అంటున్నాం. కానీ బైబిల్లో ఏం తెలియజేస్తుందంటే చూడండి, 1 కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 17వ వచనంలో ఆ పాయింట్ ఏమంటే, సిలువ అర్థము ఏమి తెలియజేస్తుందో చూడండి. 17వ వచనం, 1వ అధ్యాయం 17. బాప్తిసమిచ్చుటకు క్రీస్తు నన్ను పంపలేదు గాని క్రీస్తు యొక్క సిలువ వ్యర్థం కాకున్నట్లు వాక్చాతుర్యం లేకుండా సువార్త ప్రకటించటకే ఆయన నన్ను పంపెను. సిలువను కూర్చిన వారు నశించుతున్న వారికి వెరితనం కానీ రక్షింపవచ్చం మనకు దేవుని. ఇక్కడ చూడండి, మరి
దేవుడు సిలువను గౌరవిస్తున్నాము అంటున్నారు, మంచిదే. కానీ ఇక్కడ సిలువ అన్నాడు, సిలువను గురించి వార్త అన్నాడు. సిలువ అంటే మరి సిలువకు గూర్చి వార్త గొప్పది. అంటే నీవు హృదయంలో వేసుకుంటే నువ్వు ఇతరులకు ఆ వార్తను తెలియజేస్తావు. సిలువను గూర్చినటువంటి వార్త మరి లోకము గమనించలేదు, మరి దేన్ని లోకము అర్థం చేసుకోలేదు. సిలువ అంటే వారు ఏమనుకున్నారు, అక్కడ మందిరం మీద పెడితే అది మందిరం అనుకున్నారు, సిలువ అనుకున్నారు. గొంతులు వేసుకుంటే దాన్ని సిలువ అనుకుంటున్నారు. కానీ ఈ యొక్క వాక్యాన్ని తీసుకొని వెళ్ళితే అది కూడా సిలువే. నీ హృదయంలో వాక్యం ఇతరులకు చెప్తే అది కూడా సిలువ. చూడండి, మరి క్రైస్తవులు అర్థం చేసుకోలేదు. మరి సిలువను గౌరవించండి దానిని అని అంటున్నారు. కానీ ఏది నశించు వారికి, ఇక్కడ మనం చదివినటువంటి మాటలు మరి చూస్తే బాప్తిసం క్రీస్తు పంపలేదు, కానీ క్రీస్తు యొక్క సిలువను వ్యర్థము కాకుండానట్లు. దేని వ్యర్థము? సిలువ వ్యర్థము. చాలామంది గొంతులు వేసుకుంటున్నారు, గొంతులో ఉంటుంది, మరి పెద్ద చెడ్డ మాట మాట్లాడుతుంటారు. మరి ఆ యొక్క సిలువ గొంతులు కాదు, నీ యొక్క హృదయంలో ఉండాలి అనే మాటని ఇక్కడ తెలియజేస్తున్నారు. సిలువను గురించినటువంటి వార్తను గమనించాలి, సిలువను గౌరవించినటువంటి వార్త. మరి మనము దేని నమ్మినాము? ప్రభు దగ్గరికి వచ్చి వాక్యాన్ని నమ్మినాము. వాక్యాన్ని నమ్మవచ్చు, దానిని సిలువ అంటే సిలువను నమ్మవచ్చు, వాక్యాన్ని నమ్మితే సిలువ అని. మరి చూడండి, అంటే వాక్యము మనల్ని ప్రభు దగ్గరికి నడిపిస్తుంది. దేన్ని నడిపిస్తుంది? గొంతులు వేసుకుంటే ఎవరైనా ప్రభు దగ్గరికి నడిపిస్తుందా? మందిరం పైన పెడితే ఆ సిలువ ఎవరన్నా నడిపిస్తుంది. అందుకోసే సిలువను గూర్చినటువంటి వార్త అన్నాడు. మరి వార్తను తెలియజేయాలి, సిలువను గూర్చినటువంటి వార్త అందరికీ ప్రచురం చేయాలి. అందుకోసం కొలసీలకు రాసిన పత్రిక మరి 2వ అధ్యాయము 12వ వచనము చూడండి. కొలసీ 2:12. మీరు బాప్తిసమందు ఆయనతో కూడా పాతి పెట్టబడిన వారే. ఎవరితో? క్రీస్తుతో. మరి ఇప్పుడు బాప్తిసం మనల్ని ఏం చేస్తుందట? మరి పాతి పెట్టబడుతున్న మనము ఆయన యందు పాతి పెట్టబడుతున్న వారమైనాం. ఆయన మృతులలో లేపిన దేవుని ప్రభావమందు విశ్వసించుట ద్వారా ఆయనతో కూడా లేచి ఉన్నాము. చూడండి, క్రీస్తుతో పాతబెట్టిన మనము ఎలా లేచాము? సమాధిలో నుంచి. మరి ఎలా లేచామట? మనము సమాధిలోనికి బాప్తిసం యొక్క అర్థం చూడండి, అంటే మనతో పాతి పెట్టబడుతున్నాము, ఆయనతో లేస్తున్నాము అంటున్నారు. అందుకోసమే మార్క్స్ వార్త 10వ అధ్యాయంలో మరి తెలియజేస్తున్న 10వ అధ్యాయము 35వ వచనంలో మరి ఎవరి యుద్ధకు అనే విషయాన్ని ఇక్కడ తెలియజేస్తారు. చదవండి, మార్క్స్ వార్త 10వ అధ్యాయము 35వ వచనం. జెబెదయి కుమారులైన యాకోబును యోహానును ఆయన వద్దకు వచ్చి, బోధకుడా, మేము అడుగునదెల్లా ఇక్కడ సిలువ ద్వారా అన్నాడు. అంటే సిలువను కూర్చిన వార్త అన్నాడు. సిలువ అంటే గొప్పది ఏమిటి అంటే, సిలువను కూర్చినటువంటి వార్త ఏమిటంటే మరి గమనించండి, దీన్ని లోకము అర్థం చేసుకోలేదు, క్రైస్తవులు అర్థం చేసుకోలేదు, గౌరవించలేదు. మరి ఏమిటి అంటే దానిని మరి సిలువను కూర్చినటువంటి వార్త, వాక్యాన్ని గౌరవించాలి అంటున్నారు. మనము దేనిని నమ్మినాము? ప్రభు దగ్గరికి వచ్చినాము, వాక్యాన్ని నమ్మి ప్రభు దగ్గరికి వచ్చాము. మరి సిలువను నమ్మి వచ్చామా? ఎవరైనా మేము సిలువను నమ్మి వచ్చినామని ఎవరన్నా అన్నారా? ఎవరు అనలేదు. ఎవరన్నారు? ఎవరు కూడా అనలేదు. వాక్యాన్ని, అంటే సిలువ అనే విషయాన్ని నీకు అర్థం కావాలి అంటే మరి నువ్వు వాక్యాన్ని నమ్మాలి, వాక్యాన్ని విశ్వసించాలి. అంటే వాక్యం మనలను ప్రభు దగ్గరికి నడిపే, సిలువ ప్రభు దగ్గరికి ఎవరిని నడిపియదు అని తెలియజేస్తున్నాడు. చూడండి,
అదే కొలసీలకు రాష్ట్ర పత్రిక 2వ అధ్యాయం 12 చదివాం కదా. మరి ఇక్కడ ఏమంటున్నారు, మీరు బాప్తిసమందు ఆయనతో కూడా పాతి పెట్టిన వారైతే. ఎవరితో అంటే బాప్తిసం మనల్ని ఏం చేస్తుందట, క్రీస్తుతో కూడా ఏం చేస్తుంది, పాతి పెట్టబడుతుంది, ఆయనతో కూడా పాతి పెడుతుంది అనే మాటని ఇక్కడ మనం చూస్తాం. మరి మీరు బాప్తిసమందు ఆయనతో కూడా పాతి పెట్టబడిన వారై, ఆయనతో కూడా పాతి పెట్టబడిన వారై, ఆయనను అంటే మనము పాతి పెట్టబడి ఉన్నామంట, ఆయనతో కూడా పాతి పెట్టబడి ఉన్నామంట. మరి మార్కు సువార్త 10వ అధ్యాయము 35 జబదయి కుమారుడు అనే యాకోబునకు వారు ఆయన యుద్ధకు వచ్చి, ఎవరి యుద్ధకు, యేసు ప్రభు యుద్ధకు వచ్చి, బోధకుడా మేము అడుగు నీకు చేకూరుచున్నామని వారు చెప్తున్నారట. చెప్పినప్పుడు ఆయన ఏమంటున్నాడంటే, నీ మహిమను యుద్ధకు కుడి వైపున ఒకరిని ఎడమ వైపున ఒకరిని కూర్చుండబెట్టినంటే వాళ్ళకి ఏమర్థమైంది, ఆ ఇద్దరికి కోరికలు జబదయి కుమారులకు ఏమైంది అంటే, పరలోకంలో కుడి వైపున ఒకరిని ఎడమ వైపున ఒకరిని కూర్చోండి. సిలువ అంటే వాళ్ళకి ఏమర్థమైంది చూడండి. మరి కూర్చుండబెట్టాడు, వాళ్ళ తల్లి అడుగుతుంది వారిని అక్కడ కింద చదివితే ఆ మాట ఉంది. దాన్ని యేసు ప్రభు సమాధానం ఏమి ఇచ్చినాడంటే చూడండి, 38వ వచనం చదవండి. యేసు మీరేం అడుగుచున్నారో మీకు తెలియదు, నేను త్రాగుచున్న గిన్నెలోనిది త్రాగుటైనను, నేను పొందుతున్న బాప్తిసం పొందుటైనను మీ చేత అడుగునా. అంటే ఏమర్థమైంది, నేను త్రాగుచున్న గిన్నెలోనే త్రాగటము, నేను పొందుతున్నటువంటి బాప్తిసంలో పొందుట ఆయన సాధ్యమా అని అడుగుతున్నాడు. అడిగినప్పుడు ఇంతకీ ఆయన పొందిన బాప్తిసము అంటే ఏమిటో తెలుసా? మరి ఏమన్నాడంటే, సిలువలో మరి సమాధి చేయబడ్డాడు. చూడండి, 3వ దినమున తిరిగి లేచాడు. మరి దేనితో పోల్చబడుతుందంటే బాప్తిసంతో పోల్చబడుతుంది. యేసు ప్రభు పొందిన బాప్తిసము శిలువ మరణము పొందిన బాప్తిసము. మనము పొందబోతున్నటువంటి మరి పొందినటువంటి దాన్ని ఇక్కడ ఏమంటున్నాడంటే, ఆయన మరణములోనికి, అందుకోసమే యేసు క్రీస్తు శిలువ మరణం, అందుకోసమే ఎక్కడ చెప్తున్నాడంటే మరి పునరుత్థానములోనికి ఎక్కడ పొందబోతున్నాము అంటే పునరుత్థానములోనికి. ఇందాక లేవియ కాండంలో మరి ఒక ఆ యొక్క పశువులు లేకపోతే ఆ పాపంను పోగొట్టుకోవడానికి మరి అక్కడ బలిపీఠం దగ్గరికి వచ్చాం. కానీ ఆ బలి పశువు వధించేటప్పుడు ఆ తల మీద చేయి ఉంచాలి అన్నారు. తర్వాత ఆ రక్తాన్ని సిలువలో అంటే గిన్నెలోనికి పట్టుకొని యాజకుడు ఆ యొక్క మరి తీసుకొని ఆ బలిపీఠం దగ్గర పోర్చించాలన్నమాట. అంటే మన అపరాధము అంటే మన కొరకు చనిపోయినటువంటి మరి చూడండి, ఎక్కడ బలిపీఠము ఏదైతే ఉందో ఆ బలిపీఠం క్రింద దాని బలి అంటే గిన్నెలోనే మరి మీరు త్రాగవలెను అంటున్నాడు. అంటే ఆయన గిన్నె, ఆయన రక్తం అనే గిన్నె. మరి ఇక్కడ ప్రతి ఆదివారం ప్రతి ప్రక్రియ చేస్తున్నాము, మీకు అర్థమవుతుందో లేదో. మరి ప్రభు రక్తాన్ని ఒక పాత్రలోని పెట్టి దానిని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి అంటున్నాడు. ఆ పవిత్రతలో ఉన్నాడు. మరి ఆ అపవిత్రమైనటువంటి ఆ యొక్క మనిషిని పవిత్రం చేస్తారు. మరి అక్కడ ఏమని చెప్తున్నా అంటే, పాత నిబంధనలో బలిపీఠం దగ్గరకి ఆ పాపాలు ఉన్నటువంటి ఆ మనుషులు మరి వారు ఆ బలి పశువు ఇచ్చినప్పుడు వారి పాపాలు. అందుకోసమే ప్రతి ఆదివారం బలి రక్తము ద్వారా దగ్గరికి రావాలంటే క్రీస్తు యొక్క రక్తం మరి మనల్ని ఏం చేస్తుందంటే మరి ఇట్లా పరిశుద్ధులుగా చేస్తున్నావు. అందుకోసం ఆదివారం ఆరాధనకు నువ్వు ఎందుకు వస్తున్నావు? వారి ఆరాధనలో నువ్వు ఆ క్రీస్తు బలియాగం మరి నువ్వు తీసుకున్న ద్వారా నీవు పాపాలు క్షమింపబడతాయి అనే విషయాన్ని ఇక్కడ తెలియజేస్తుంది. మరి చూడండి, మరి ఇక్కడ మనం ఎన్నో విషయాలు నేర్చుకోవాల్సినటువంటి విషయాలు ఉన్నాయి. కాబట్టి మరి ఈ కొన్ని మాటల ద్వారా మనం బాప్తిసం అంటే మన పాపాలను ఎలా పోగొట్టుకోమన్నాడు. మన పాత నిబంధనలో వాళ్ళు ఎలా పోగొట్టుకున్నారు పశువు. ఇప్పుడు ఎలా మన అపరాధంలో బలి పశువు ఎవరయ్యారు?
క్రీస్తు అయ్యాడు. మరి క్రీస్తు రక్తము ద్వారా మనం క్షమింపబడడానికి మరి మరి తండ్రి సన్నిధికి మరి మనం చేరాలంటే, లేకపోతే ఆయన మరి సిలువ అనేది, మరి సిలువ వార్తను వింటేనే నీకు అర్థమవుతుంది. మరి వినకపోతే సిలువను ఒక గుడిలో పెట్టి లేకపోతే ఇంట్లో పెట్టి నీ గొంతులో పెట్టుకుంటే ఆ సిలువ యొక్క విలువ తెలియకుండా పోతుందని మరి వాక్యము తెలియజేస్తుంది. కాబట్టి ఈ మాటలు విన్నందుకు మీకు అందరికీ వందనాలు తెలియజేస్తూ